ఇంట్లో చనిపోయినటువంటి వారి చిత్రపటాలు అమావాస్య రోజో వాళ్ళు సంబంధించినటువంటి తిథి వస్తుంది కదా, చనిపోయిన రోజు వస్తుంది కదా, ఆ రోజు చిత్రపటాలని క్లీన్ చేసి వాళ్ళు బొట్టు పెడుతుంటారు. ఇక ఆ యొక్క ఫోటోలన్నీ తీసుకొని ఏ వేలు పెడితే ఆ వేలుతో బొట్లు పెడుతుంటుంటారు. చాలా తప్పండి. చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలకి ఈ వేలితో మనం బొట్టు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, చూపుడు వేలితో మనం బొట్టు పెట్టాలి. ఇక ఎప్పుడూ కూడా ప్రతిరోజు దేవతా పూజలు చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఇళ్లలో అమావాస్య ముందు శుభ్రపరచుకుంటూ ఉంటుంటారు దేవతా చిత్రపటాలు, లేదా పండుగలు అనేటువంటి వచ్చినప్పుడు దేవతా పటాలు శుభ్రపరచుకుంటూ ఉంటుంటారు. దేవతా పటాలకి బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుని వాడాలి, ఇది మాత్రమే వాడాలి. కొంతమంది గంధం ఈ వేలుతో, బొట్టు ఈ వేలుతో పెడతారు. తప్పు. గంధం ఈ వేలుతో పెట్టాలి. అలాగే కుంకుమ పెట్టినా మళ్ళీ ఇదే వేలు వాడాలి తప్ప, ఉంగరం వేలే వాడాలి తప్ప మిగతా ఏ వేలు కూడాను వాడకూడదు. ఇక అన్నీ అయిపోయినాయి. మనం బొట్టు పెట్టుకుంటే ఏ వేలుతో పెట్టుకోవాలంటారా? మనం బొట్టు పెట్టుకుంటే మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి. ఇదండి బొట్టు పెట్టుకునే సాంప్రదాయం. ఒకళ్ళకి పెట్టేది దేవతా చిత్రపటాలకి, పితృదేవతలకి చిత్రపటాలకు సంబంధించినటువంటిది. ఏ సందర్భంలో కూడా చిటికన వేలు పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 4 వేళ్ళే మళ్ళీ చెప్తున్నాను. మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు బొటన వేలు, పితృదేవతలకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలు, మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలు, దేవతా చిత్రపటాలు పెట్టుకునేటప్పుడు ఉంగరం వేలు, ఇవి మాత్రమే ఉపయోగించాలి.